నమస్తే అండి, వెల్కమ్ టు బిఎంఆర్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే రూట్లో స్వర్ణగిరి టెంపుల్ దగ్గర శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ వారు డెవలప్ చేసినటువంటి 30 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్తో వచ్చానండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు బిఎంఆర్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము ఈ కంపెనీ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ వారి యొక్క ప్రాజెక్ట్ అండి. ఇది సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అనేది ఎల్బీ నగర్లో ఆఫీస్ అనేది లొకేట్ అయి ఉంటుంది. వీళ్ళ దగ్గర వచ్చేసి 16 ప్రాజెక్ట్స్ అనేది ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. షాద్ నగర్ హైవే రూట్లో మనకి ఒక 7 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ వలిగొండ రూట్లో వచ్చేసి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఏదైతే వరంగల్ హైవే రూట్ ఉందో వరంగల్ హైవే రూట్లో ఒక 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో అప్కమింగ్ వచ్చేసి ఒక 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 16 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో ఈ వెంచర్ వచ్చేసి మనకి లాస్ట్ వీక్ లాంచ్ అవ్వడం జరిగింది. ఈ వెంచర్ వచ్చేసి టోటల్గా మనకి 30 acresలో లాంచింగ్ చేశారు. ఫైనల్ ఎల్పీ నెంబర్ రావడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ అన్నది మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకి 40 feetsతో ఇస్తున్నారు. అండ్ ఈ వెంచర్ అనేది ఎగ్జిస్టింగ్ 45 feet గవర్నమెంట్ రోడ్కి ఫేసింగ్ అయి ఉంటుంది. అండ్ ఈ రోడ్ వచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్లో ఉన్న 100 feet రోడ్ అండి. సో వరంగల్ హైవే రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 2.5 km డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి 5 minutesలో రీచ్ అవుతాము. అండ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకున్నట్లయితే ఒక 10 minutesలో రీచ్ అవుతాము. అండ్ ఉప్పల్ నుంచి చూసుకున్నట్లయితే మనము 25 minutes to 30 minutes రీచ్ అవుతాము. యాదాద్రి టెంపుల్ కంటే బిఫోర్ ఉంటుందండి. ఎవరైనా హెచ్ఎండిఏ లిమిట్స్లో రీజనబుల్ బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మంచి రిటర్న్స్ కావాలని చూస్తున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన వస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ అనేది విజిట్ చేయండి. అండ్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చేసి మనకి 40 feetsతో ఇస్తున్నారు. అండ్ యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఇక్కడ అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము అండ్ ఎలక్ట్రిసిటీ డెవలప్ చేస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అండ్ పార్క్ ఏరియా వదలడం జరిగింది. అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది డెవలప్ చేస్తున్నారండి. సో ఇప్పుడు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే లాంచింగ్ టైంలో మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ కంపెనీ వాళ్ళు ఒక్కసారి డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత 2000 రూపీస్ అనేది రేట్ అనేది పెంచే అవకాశం ఉందండి. సో ఇప్పుడు ఎల్పీ నెంబర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్గా రేటు విషయం మాట్లాడుకున్నట్లయితే పర్ స్క్వేర్ యార్డ్కి 14,999 అంటే 15,000 పర్ స్క్వేర్ యార్డ్ కోడ్ చేస్తున్నారు. అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయి. అండ్ కార్నర్స్కి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ ఉంటుంది. అండ్ అప్ టు 50% బ్యాంక్ లోన్ ఉంటుందండి. ఈ వెంచర్ సంబంధించిన లొకేషన్ హైలైట్ చూసుకున్నట్లయితే ఏదైతే ఉప్పల్ రింగ్ రోడ్ ఉందో ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 30 minutesలో రీచ్ అవుతాము. అండ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకున్నట్లయితే 15 minutesలో రీచ్ అవుతామండి. అండ్ ముందుకు వచ్చినట్లయితే మనకి ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇండియాలోనే 2nd largest హాస్పిటల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు 200 acreలో. సో అలా చూసుకున్నట్లయితే మనం చాలా దగ్గరలో ఉన్నాము. అండ్ దాంతోపాటు మనకి గట్కేసర్ దగ్గర ఉన్నటువంటి ఐటీ కారిడార్, ఏదైతే రహేజా సంబంధించినటువంటి ఐటీ కారిడార్ కావచ్చు, అండ్ ఇన్ఫోసిస్ కావచ్చు, జెన్పాక్ కావచ్చు, అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 15 minutes to 20 minutesలో రీచ్ అవుతాము. అండ్ స్వర్ణగిరి టెంపుల్కి ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా హార్డ్లీ మనకి ఇది ఒక 10 minutes డ్రైవ్ డిస్టెన్స్లో రీచ్ అవుతాము. అండ్ యాదాద్రి టెంపుల్కి వచ్చేసి మన వెంచర్ నుంచి 15 minutes to 20 minutesలో రీచ్ అవుతాము. అండ్ ఏదైతే రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఉందో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్కి ఇది ఇన్సైడ్ ఉంటుందండి. సో ఎక్సలెంట్ లొకేషను. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ 45 feet రోడ్కి ఫేసింగ్ అయి ఉంటుంది. ఆ 45 feet రోడ్ అన్నది మాస్టర్ ప్లాన్లో 100 feet రోడ్ అండి. సో ఒక్కసారి ఇది మాస్టర్ ప్లాన్లో 100 feet రోడ్గా డెవలప్ అయిందంటే చాలా డిమాండ్ రాబోతుంది. సో ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుందండి. అండ్ అదేవిధంగా వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నారు. అండ్ 40 feetsతో మనకి మెయిన్ రోడ్ ఇస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి సీసీ రోడ్స్తో డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫుట్పాత్ డెవలప్ చేస్తున్నారు. అండ్ కర్బింగ్ స్టోన్స్ తోటి ఇక్కడ ఫుట్పాత్ అనేది డెవలప్ చేస్తున్నారు. అండ్ ఫ్లాట్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఇస్తున్నారు. అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నారు. అండ్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా మనకి పార్క్ వదలడం జరుగుతుంది. అండ్ క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీ ఫ్లాట్కి వాటర్ కనెక్షన్ ఇస్తున్నారు. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. అండ్ పవర్ కనెక్షన్ ఇస్తున్నారు. సో ఎక్సలెంట్గా డెవలప్మెంట్ చేసి అండ్ మంచి లొకేషన్లో ఉంటుందండి. సో ఇప్పుడు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే కంపెనీ వెంచర్ అనేది లాస్ట్ వీక్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 2000 రూపీస్ అనేది అప్రిషియేషన్ ఇమీడియట్గా రావడం జరుగుతుందండి. ఒక్కసారి ఇక్కడ సీసీ రోడ్ వర్క్ స్టార్ట్ అయిందంటే కంపెనీ వాళ్ళు 2000 రూపీస్ అనేది ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. సో స్క్రీన్ పైన వస్తున్నటువంటి సేల్స్ డైరెక్టర్ నెంబర్ కాల్ చేసి
ఈ ప్రాజెక్ట్ అన్నది విజిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు బిఎంఆర్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.